మీరు వెనకటి ఇట్లా చేసిండ్రు, మీరు అట్లా చేసిండ్రు, మీ మీద ఈ ఎంక్వైరీ చేస్తాం, మీ మీద కమిషన్ వేస్తాం, మిమ్మల్ని లోపలేస్తాం, ఇదే ముచ్చట్నా? ఇంకా ఇవాళ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. ప్రజలు ఈ రాష్ట్ర ఖజానాకు వచ్చే డబ్బులు కాంగ్రెస్ పార్టీ జేబుల్లోకి పోతున్నాయని ఒక ల్యాండ్ స్కామ్ బయట పెట్టినాం. దాన్ని ఎందుకు సూటిగా సమాధానం చెప్పరు మీరు? మొన్నటి క్యాబినెట్లోనేమో భూ స్కామ్ మీద మీటింగ్ జరిగింది, నిన్నటి క్యాబినెట్ మీటింగ్లో పవర్ స్కామ్ మీద మీటింగ్ జరిగింది. ఈ మంత్రివర్గము స్కామ్ల గురించి మాట్లాడుతుంది తప్ప స్కీమ్ల గురించి మాట్లాడతలేదు. మీ మంత్రివర్గం స్కీమ్ల గురించి ఆలోచిస్తలేదు, స్కామ్ల గురించి ఆలోచిస్తుంది. ఇప్పుడు రామగుండంలో 800 మెగావాట్లు పెడతాం, పాల్వంచలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతాం, మక్తల్లో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ పెడతామని నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాం. అయితే ఎన్టీపీసీ ధర ఎక్కువనా, మన జెన్కో ధర ఎక్కువనా, ఇద్దరితో మాట్లాడి మేము ఆ ప్లాంట్ ఎవరు కట్టాలో నిర్ణయిస్తాము అన్నారు. ఇది డ్రామా. బేసికల్లీ 2 things ఆర్ వెరీ క్లియర్. ఇప్పటికే ఎన్టీపీసీ డిపిఆర్ తయారు చేసింది, మన జెన్కో కూడా డిపిఆర్ తయారు చేసింది. జెన్కో ధర ఎంతనో నీకు తెలుసు, ఎన్టీపీసీ ధర ఎంతనో నీకు తెలుసు. కుల్లా ఉన్నది. నంబర్ 1. నంబర్ 2, ఎన్టీపీసీ అనేది ఈపీసీ కింద, అది కాంట్రాక్ట్ సంస్థ కాదు, కట్టి ఇవ్వడానికి అది కాంట్రాక్ట్ సంస్థ కాదు. ఎన్టీపీసీ అసలు నిర్మాణమే చేయదు, తనకు కోసం తాను విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ కట్టి విద్యుత్ సరఫరా చేస్తుంది తప్ప ఇతరుల కోసం ప్లాంట్ కట్టేది కాదు. అంతా తెలిసిన ఓ డ్రామా రేవంత్ రెడ్డి గారు, అంటే డైవర్షన్ పాలిటిక్స్. తమ స్కెచ్ను అమలు చేసుకోవడానికి ఇదో డైవర్షన్. రేపు ఎట్లా ఎన్టీపీసీ మేము కట్టమంటుంది. అయినా ఇంకోటి, ఇప్పుడు రామగుండం 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ తయారు చేయడానికి జెన్కో ఆల్రెడీ నిన్న క్యాబినెట్కు డిపిఆర్ పెట్టింది, జెన్కో డిపిఆర్ తయారు చేసింది. జెన్కో డిపిఆర్ ప్రకారంగా 14 కోట్లు 1 మెగావాట్కు ఖర్చు అవుతుంది అని జెన్కో చెప్పింది. మొదలు 17 కోట్లు చెప్పింది. అరే గింతనాభై బదనామైతామంటే దాన్ని